ఎలా ఉంది మేడం హిట్ మూవీ? అడ్విశేష్ యా అఫ్కోర్స్ అతని ఎంట్రీ తోటి అసలు సినిమా మొత్తం లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ హిట్ 4కి కార్తీ గారు బెస్ట్ అనిపిస్తారా? యా అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్లాంగ్ కానీ అండ్ తెలుగు తమిళ్ మిక్స్ చేయడం కానీ మలయాళం కానీ మిక్స్ చేయడం కానీ కామెడీ ఉంటుంది అనుకుంటున్నా. ఈ హిట్ 1, 2, 3 మూవీస్లో ఏది మీకు బాగా నచ్చింది? నాకు హిట్ 3 బాగా నచ్చింది, నానిది బాగా నచ్చింది. అలాగే విశ్వక్సేను, నాని, ఇంకా అడ్విశేష్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఇంపాక్ట్ఫుల్గా అనిపించారు? నాకు ముగ్గురితో కంపేర్ చేస్తే విశ్వక్సేన్ బాగా అడ్విశేష్ బాగా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. బట్ నాని డిఫరెంట్ స్టైల్తో వచ్చారు కాబట్టి ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమాతో నాని గారు బిగ్ హీరో లీగ్లోకి వెళ్తారా? అఫ్కోర్స్ వెళ్తారు, పక్కా వెళ్తారు. నాని అంటే పెద్ద స్టార్. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఎలా ఉంది? మ్యూజిక్ కూడా బాగా కొట్టాడు, చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో హిట్ సినిమా? సూపర్ ఉంది భయ్య. మొత్తం నాని అన్న మాస్ ఇచ్చి పడేయండు. మార్కో ఉంటాయిగా ఆ బయటకి మొత్తం బ్లడ్ మొత్తం ఇచ్చి పడేయండు స్టోరీలో. అది కూడా మొత్తం సంథింగ్ కూడా మొత్తం వేసి పడేస్తాడు. అయితే నాని గారికి ఇది సెట్ అవ్వలేదని చెప్తున్నారు. సెట్ అవ్వడం బ్రో, మాస్ చూడాలి కాబట్టి మాస్ కంపల్సరీ ఇది పెద్ద హిట్ అవుతుంది. హిట్ అయింది ఆల్రెడీ. ఇంకా కొద్దిగా రివ్యూస్ అని తీసుకుంటారు, రివ్యూస్ అని తీసుకుంటారు, పెద్ద హిట్ చేస్తారు. మా అన్న ఇది ఇచ్చి పడేది నరుకుని ఏం చేసింది అందరినీ, మొత్తం బ్లడ్ అంతా. ఈ సినిమాతో టైర్ 1కి వెళ్తారా నాని గారు? కంపల్సరీ. ఎలా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అంటే అంత ఏం లేదు కానీ 2 సాంగ్స్ ఒకటి ఉంటాయి. సాంగ్స్ మాత్రం హీరోయిన్ మీద ఉంటాయి. ఓకే పర్లేదు, బాగానే అలరించింది, మంచి హిట్ అయ్యింది సినిమా. మనము 3 హిట్ సిరీస్లు చూసుకుంటే ఎవరి యాక్టింగ్ మీకు బాగుంది అనిపించింది? ఏ సినిమా మూడిట్లో ఏది బాగుంది? సినిమా పరంగా అంటే ఏంటంటే మనకు ఫస్ట్ హిట్ 1, హిట్ 2 తర్వాత ఏంటంటే స్టోరీ మీద నడిచింది అనమాట. హిట్ 3 వచ్చేసి ఇప్పుడు ఈయన మీద మాత్రం నడిచింది అనమాట. అదొకటి ఏంటంటే హీరోకి అయిపోయింది కదా, హీరో మీదే స్టోరీ నడిస్తే అలా హీరో మీద అయిపోయింది. అయితే స్టోరీ పరంగా బాగున్నాయి. ఇది ఈయన క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఇక్కడ ఎలివేషన్స్ పెరిగి కథ తగ్గింది. ఎలివేషన్స్ ఇక్కడ పెరిగాయి, అక్కడ కొద్దిగా తగ్గాయి అనమాట. అదంతా స్టోరీ మీద పోయింది కాబట్టి మంచి హిట్ అయింది. మంచి సినిమా, కంపల్సరీ చూడండి సినిమా థియేటర్కి వచ్చి. బాగుంది సినిమా అంటే యాక్షన్ తప్ప ఇంకేం లేదంటారు దాని గురించి. అంటే హిట్ 3 ఒక టాపిక్ తీసుకుంటారు కదా, ఒక కేసు, థర్డ్ కేస్ అనేది అదే మెయిన్. థర్డ్ కేస్ ఏంటి అనేది మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ వాయిలెన్స్ ఎందుకు అంటే ఆ మూవీకి తగ్గట్టు ఉంది. సినిమా స్టోరీ అంతా సైకో గురించి అంటున్నారు కదా, ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అవుతుంది అంటారా? అది రియాలిటీ అంటారా? బట్ ఫ్రీడమ్ అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు చూస్తారు, వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇది ఫ్యామిలీస్ చూడలేరు అంటున్నారు, వల్గారిటీ ఎక్కువ ఉంది అంటున్నారు మూవీలో. వల్గారిటీ ఏం లేదండి. అంటే కొంచెం నరుకోవడాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఆ బ్లడ్ అనేది కొంచెం భయం వేస్తుంది. చాలా బాగుంది. మీరేమైనా భయపడ్డారా? నేను కొన్ని సీన్స్కి భయపడ్డాను. బట్ విశ్వక్సేన్ షుడ్ బి దేర్ అండి, చాలా మిస్ అయ్యాను. అవునా? ముగ్గురులో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది? ఏది హిట్ 1, హిట్ 3 అండి. 3 బ్లాక్ బస్టర్ అండి.